హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏ ప్లేసో ఎక్కడికి వెళ్తున్నామో వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. మేము బైక్ పైన వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి అంటే మంత్రాలయం వెళ్తున్నాం. కర్నూలు డిస్టిక్లో ఉండే మంత్రాలయానికి. అక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఫేమస్. ఇక్కడ మా చిన్న కాసేపు ఆగుదాం మమ్మీ అంటే ఆగినాము. ఇక్కడ పొలాల దగ్గర. మేము ఉండే ఊరు నుండి అక్కడికి ఒక 1.5 అవర్ జర్నీ అన్నమాట. బస్సుకి వెళ్ళడం ఎందుకులే అనేసి మేము 2 వీలర్ పైన వెళ్తున్నాము. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఫేమస్ టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ మా సైడ్ ప్లేస్ అక్కడ ఫేమస్ టెంపుల్ అన్నమాట. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలుసు అని పెట్టండి, తెలియని వాళ్ళు నో అని పెట్టండి. కానీ టెంపుల్ చాలా పెద్దది. జనాలు కూడా అక్కడకు ఎక్కువగా వస్తుంటారనమాట. ఇది ఎమ్గెనూరు. ఈ ఊరు నుండి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది మంత్రాలయము. ఇక్కడ మేము టిఫిన్ కోసం ఇక్కడ ఆగేసి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ హోటల్లో వడ దోశ తిన్నామన్నమాట. టిఫిన్ కూడా చాలా టేస్టీ ఉంది హోటల్లో. పెసరట్టు అడిగినాడు మా వాడు, పెసరట్టు లేదనేసి ఇంకా దోశ ఇడ్లీతో వడ 3 తినేసి బయలుదేరినాం. మరి ఇక్కడ నుండి మేము టిఫిన్ చేసిన సెంటర్ నుంచి అక్కడికి 12 కిలోమీటర్స్ ఉంటుంది మంత్రాలయం. ఇక్కడ బోర్డు ఉంది కానీ ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా మంత్రాలయం అనేది. మేము ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాం అన్నమాట ఆ టెంపుల్కి. బోర్డ్స్ ఉన్నాయి కానీ మేము వెళ్ళే ఫాస్ట్కి అవి అంతగా కనిపించట్లేదు. మేము ఆ బోర్డ్స్ ఉన్న దగ్గర స్లో చేయలేదన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఎండ అవుతుంది కదా అనేసి అర్లీగా బయలుదేరినాము. అర్లీగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అర్లీగా ఇంటికి రావాలనేసి. ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి తొందరగా వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని తొందరగా ఇంటికి రావాలనేటట్టు బోర్డ్స్ ఉండే దగ్గర స్లో చేయకుండా అలానే వెళ్ళినాము. ఎమ్గెనూరు నుంచి మంత్రాలయం ఒక 12 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. మనం దాదాపుగా మంత్రాలయంలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇది మంత్రాలయంలోకి ఎంటర్ అయినాము. ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. రాఘవేంద్ర స్వామి విగ్రహాలు 4 దిక్కులుగా ఉంటాయన్నమాట ఈ సర్కిల్లో. ఇదే ఆ సర్కిల్, నేను చెప్పిన సర్కిల్. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది. ఈ సర్కిల్కి టెంపుల్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఒకటేమో ఒక రూటు పంచముఖ ఆంజనేయ స్వామికి వెళ్ళే రూటు, ఒక రూటు మంత్రాలయంకి వెళ్ళే రూటు ఈ సర్కిల్ నుండి. కానీ మేము పంచముఖ ఆంజనేయ స్వామికి వెళ్ళలేదు, టైం లేదనేసి. ఓన్లీ మంత్రాలయం ఒకటి విజిట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళినాము. ఇక్కడ నుండి ఒక 2 minutesలో మనకు టెంపుల్ వచ్చేస్తుంది. కానీ ఫుల్ ట్రాఫిక్. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ జనాలు ఉన్నారు.
ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ మేము బండి పక్కన పార్క్ చేసేసి లోపలికి వెళ్ళినాము. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. లోపల పార్క్ చేయకుండా బండి బయటనే పార్క్ చేసేసి లోపలికి వెళ్ళినాము. పైన చాలా డెవలప్మెంట్ అయింది బయట. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి అక్కడ. ఇదంతా లోపల సైడ్ గోడలకి కృష్ణుడి గురించి అంతా ఉన్నాయన్నమాట. ఇది టెంపుల్ లోపల వెళ్ళే దారి. ఆ రోజు ఏదో స్పెషల్ డేనో ఏమో కానీ చాలా జనాలు చూడడానికి వచ్చినారు దేవుడి దర్శనానికి. మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ లాకర్స్లో పెట్టేసి మరి కాళ్ళు చేతులు క్లీన్ చేసేసుకొని కొబ్బరికాయ తీసేసుకొని దర్శనానికి వెళ్ళినాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరికాయలు అక్కడ ఇస్తే అక్కడ స్వాములు కొట్టి మళ్ళీ మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మేము తీర్థం తీసుకున్నాం నలుగురు. ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టిన ప్లేస్ పక్కల్లోనే అమ్మవారు ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. లోపలికి ఎంట్రీ లేదు కానీ బయట నుంచే దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మన టెంపుల్లోకి వెళ్ళాలి, రాఘవేంద్ర స్వామి టెంపుల్లోకి. ఇది వెళ్ళే దారి. లోపల కూడా చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మేము ఒక 3 రౌండ్లు ప్రదక్షిణలు చేసినాము. అప్పటికే మా పాప నిత్య కాలు నొప్పులు తిరగలేని అంటుంది. మేము అలానే ఒక 3 రౌండ్లు ప్రదక్షిణలు చేసుకొని తర్వాత దర్శనం చేసుకున్నాము. ఉదయాన్నే జనాలు కూడా ఎక్కువ వచ్చిన దర్శనం చేసుకోవడానికి. మేము ఇంటి దగ్గర 7కి అట్లా బయలుదేరినాము. 10కి అంతా దర్శనానికి వచ్చేసినాం అనమాట. ఇలా దర్శనానికి ముందే ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తున్నాము. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు జెంట్స్ మగపిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ షర్టు బనీన్ ఏదైనా ఉంటే తీసి వెళ్ళాలి టెంపుల్ దర్శనానికి. షర్టు బనీన్ ఉంటే అలౌ చేయరు లోపలికి. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు రావాలనేసి అలా తీయమంటారంట. అందుకు మా చిన్నుకు కూడా తీసేసి షర్టు అలా కట్టేసినాము. వాళ్ళ డాడీ కూడా అలానే తీసి ఉన్నాడు. మా చిన్నకు నేను షర్టు తీసిన అందరు ఉన్నారని వాడేమో సిగ్గుపడుతున్నాడు. కానీ టెంపుల్లో షర్ట్ ఉంటే అలౌ చేయరు. అది చిన్న పిల్లలకైనా. షర్ట్ తీసేసి ఇంకా క్యూ లైన్లో వెళ్ళినాం దర్శనానికి. బయట నుండి క్యూ లైన్ ఉంది. టెంపుల్ లోపల గర్భగుడిలో సెల్ కెమెరాస్ అలౌ లేదు. కానీ మేము బయట ఉండే ఫొటోస్ ఇవి. ఎందుకంటే టెంపుల్లోకి అలౌ చేయరు మొబైల్స్. క్యూ లైన్ దాకానే మనకు పర్మిషన్ ఉంటుంది. అందుకే లోపల మేము కూడా తీయలేదు. క్యూ లైన్లో ఉన్నదాకా చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసినాము. తర్వాత మనకు అక్కడ దర్శనం అయిన తర్వాత తీర్థం ఇచ్చేసి అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు తలపైన పెట్టుకోవాలి. ఇంకా అంతే, మనకు దర్శనం అయిపోయింది. ఇవి బయట ఉంటాయన్నమాట ఈ విగ్రహాలు. ఇక్కడ వెండి రథము బంగారు రథం కూడా ఉంటాయి టెంపుల్ దగ్గర. కానీ ఇయర్కి చాలా మార్పు ఉంది టెంపుల్లో. ఇది ఆ టెంపుల్ యొక్క డ్రాయింగ్ అన్నమాట. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి అనేది పూర్తిగా ఇక్కడ చిన్న వాటిలాగా పెట్టినారు, ఒక మ్యూజియం మాదిరిగా.
మనకు తెలియని వాళ్ళకైనా ఈ చూస్తే మనకు అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉంది, టెంపుల్ ఎక్కడ ఉంది, సరౌండింగ్స్లో ఏమేమి ఎక్కడ ఉన్నాయి అనేది. మనకు రూమ్స్ అయినా ఏదైనా కావాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ. తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా మాది దర్శనం అయిన తర్వాత మేము బయటకు వస్తున్నాము. ఇది దర్శనం అయిన తర్వాత ఎండ అప్పటికే ఎక్కువగా వస్తుందన్నమాట. ప్రసాదాలు కూడా తీసుకొని వచ్చినాము. అక్కడ ప్రసాదము లాస్ట్ ఇయర్ ఏమో ఒక మనిషికి ఎన్నైనా ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ఇయర్ ఒక మనిషికి వచ్చేసి 3 ప్యాకెట్స్ అని పెట్టినారు. ఇంకా మేము ప్రసాదం తీసుకున్న తర్వాత అన్నం ప్రసాదం పెడతారుగా అక్కడికి వెళ్ళినాము. ఇక్కడే వచ్చిన వాళ్ళందరికీ ఉదయం 11:30 నుంచి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమము 2 దాకా, 11:30 నుంచి 2 దాకా పెడతారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 దాకా ఏమో పెడుతున్నట్టున్నారు. మేము అర్లీగా దర్శనం అయింది కాబట్టి మేము అర్లీగానే భోంచేయడానికి వెళ్ళినాము. ఇది అన్నదానం దగ్గర క్యూ లైన్. ఇక్కడ కూడా క్యూ లైన్లో వెళ్ళినాము. ఇక్కడ లోపలికి సెల్ అలా ఉంది. ఇక్కడ అన్నదానం హాలు. ఈ హాల్లో ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఒక 4-5 కౌంటర్లు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తినేసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద ఫ్యాన్ అసలు ఎక్కడా చూడలేదు హాల్లో. ఇలాంటివి ఒక 4 ఉన్నాయి హాల్ మొత్తానికి సరిపోయేటట్టు. నేనైతే అక్కడ అన్నప్రసాదం పెట్టించుకొని వచ్చినాను. మంచిగా సాంబార్ అన్నము, ఒక కర్రీ, పెరుగన్నము, స్వీటు, పొంగల్ అన్నమాట పెట్టినారు. మనకు ఒకసారి పెడతారు, మళ్ళీ మనకు సరిపోకపోతే మళ్ళీ అయినా పెట్టించుకోవచ్చు. కడుపు నిండా తినొచ్చు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది ప్రసాదం కూడా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్లో తింటున్నారు, వెళ్తున్నారు. మనకు అక్కడ ఒక హుండీలు పెడతారు. మనకు ఏదైనా కానుకలు వేయాలనుకుంటే హుండీలో వేసి రావచ్చు. తర్వాత మేము తిన్న తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరినాము. దర్శనం మంచిగా అయింది. ఈ మంత్రాలయము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మంత్రాలయం టెంపుల్ని. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.